మేము కార్ కొని చాలా రోజులు అవుతుంది కానీ ఎప్పుడు స్టేట్లు దాటే అవసరం రాలేదు. అందుకే ఫాస్టాగ్ అయితే ఇప్పటివరకు పెట్టేయలేదు. ఇప్పుడు మన స్టేట్లు బార్డర్లు దాటుతున్నాం కాబట్టి ఫాస్టాగ్ అయితే అవసరమైంది. అందుకే ఇక్కడ ఫాస్టాగ్ అయితే రెడీ చేపిస్తున్నాం. ఫైనల్లీ ఇప్పుడే మన ఫాస్టాగ్ అయితే రెడీ అయిపోయింది. ఫాస్టాగ్ అయితే వేయించేసినాం. ఇంకా ఇప్పుడైతే మనం కోల్కతా హైవే మీద ఉన్నాం. ఈ రోజు అయితే కోల్కతాకి వెళ్దామని అనుకుంటున్నాం. ఒక 400 కిలోమీటర్స్ ఉంది. సో ఈ రోజు ఈవినింగ్ వరకల్లా అయితే వెళ్తామని అనుకుంటున్నాం. చూద్దాం. హే గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు డే 5 బ్లాగ్. మేమైతే కోల్కతా వెళ్ళే నేషనల్ హైవేలో అయితే ఉన్నాం. మనమైతే టోల్ ప్లాజా దగ్గర అయితే ఆగినాం. ఇక్కడైతే మనకు మంచి వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడే ఫ్రెష్ అయ్యి వెళ్దామని చెప్పి ఇప్పుడే ఇక్కడ అయితే ఆగినాం. మా బడ్జెట్ కష్టాలు చూడండి. దారిలో డ్రింకింగ్ వాటర్, కూల్ వాటర్ కనిపించినాయి. మొత్తం ఉన్న బాటిళ్ళన్నీ నింపేస్తున్నాం. కార్లో 4-5 బాటిల్ ఉన్నాయి, మొత్తం నింపేస్తున్నాం. ఇక్కడ ఫాస్టాగ్ దగ్గర ఫ్రీ వాటర్ కనిపిస్తే మంచి కూల్ వాటర్ దొరికినాయి. మొత్తం మన 20 లీటర్స్ క్యాన్ అయితే నింపేసినాం. ఈ హైవే మీద వాష్రూమ్స్ అయితే మస్తు నీట్గా ఉన్నాయి. మొత్తం మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, డైలీ ఒకరు వచ్చి అక్కడ వాష్రూమ్స్ క్లీన్ ఉన్నాయా లేవా అని చెప్పి అయితే చెక్ చేస్తారు. ఇతను వచ్చి లోపలికి వచ్చి మొత్తం వాష్రూమ్ లోపల ఫోటో తీసుకొని వర్కర్ వర్క్ చేస్తుందా లేదా అని చూసి వెళ్ళిపోతున్నాడు చూడండి. సో మీరు కూడా ఎప్పుడైనా హైవేస్ మీద ట్రిప్స్కి అయితే వెళ్తే మాత్రం ఇటువంటి అయితే యూజ్ చేసుకోండి. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేనైతే రోడ్ సైడ్ అంటే బాగుండే అనుకున్నా, కాకపోతే పర్లేదు, మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మనం కోల్కతా వెళ్ళే హైవేలో అయితే ఉన్నాం. మనం జగిత్యాల నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి 1000 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. 1100 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఎక్కడ కూడా మనకి ఇంత మంచి హైవే అయితే తగలేదు. మహారాష్ట్ర దాటినాం, ఛత్తీస్గఢ్ దాటినాం. ప్రజెంట్ ఇప్పుడు మనం ఒరిస్సాలో అయితే వెళ్తున్నాం. ఈ ఒక్క హైవే మాత్రమే నీట్ అండ్ క్లీన్గా ఉన్నది, వేరే ఎక్కడ కూడా లేదు. ఈరోజు ట్రిప్లో మనం ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ ఇది. 23 లీటర్లు అయితే పట్టింది. ఇక్కడ డీజిల్ రేట్ వచ్చేసి 92 రూపీస్ అయితే ఉంది. గూగుల్ నేను అమ్ముకొని వచ్చి చిన్న చిన్న సందులల్లో కొట్టించుకుంటున్నాం. మన గూగుల్ మ్యాప్లో 1 అవర్ ఫాస్టెస్ట్ రూట్ అంటే వేరే రూట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. యాజ్ యూజువల్లీ మన గూగుల్ తెల్ల అయితే మనని మోసం చేసింది. అక్కడ రోడ్ అయితే క్లోజ్ ఉంది. సో మనం ఎట్నో ఇంత ముందరికి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళలేం కాబట్టి అక్కడే ఉన్న సందులలో అటు ఇటు తిరిగి ఆ క్లోజ్ అయిన రోడ్ని అయితే ఇలా దాటినాం. చూడండి, మళ్ళా రైల్వే ట్రాక్ వచ్చింది. గేట్ వేసిండా? వేయలేడు. టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతుంది. ఇక్కడ హైవే పక్క పొంట అయితే ఆగినాం. వంట చేసుకొని తిందాం అని చెప్పేసి అయితే ఈరోజు అయితే కొద్దిగా లేట్ అయినది వంట చేసుకోవడం. మొత్తం హైవే ఉంది కదా, ప్లేస్ అయితే సరిగ్గా దొరకలేదు. ఇదేదో లారీ బేలా ఉంది. ఇక్కడే ప్లేస్ దొరికింది కాబట్టి ఇక్కడే వండుకొని తిందామని డిసైడ్ అయిపోయినాం. చలో వంట చేసుకొని తినాలి. ఇక అయితే ఈడ హైవే మీద ఏపీ లారీ అయితే కనిపించింది. అతను చూడండి ఎక్కడ పడుకున్నాడు, లారీ కింద పడుకున్నాడు. ఇక్కడ చూడండి, ఆంటీలు గుంపులు గుంపులుగా ఎలా సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారో. ఇందాక కూడా ఒక 4-5 అయితే వెళ్ళిర్రు. ఇక్కడ నాకు ఈ విషయం అయితే కొత్తగా అనిపించింది. అంటే ఆంటీలు సైకిల్ దొక్కడం చూశాను కానీ 4-5 ఆంటీలు కలిసి ఇలా గుంపులుగా వెళ్ళడం అయితే ఇప్పుడే చూస్తున్నా. నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది అలా చూడగానే, అందుకే వీడియో తీసి అయితే మీకు చూపిస్తున్నా. ఈరోజు మన వంట వచ్చేసి మిల్ మేకర్ అయితే వండుతున్నాం. ఉల్లిగడ్డలు, మిరపకాయలు అయితే కోసుకున్నాం. రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్, మన వంటలు అయితే రెడీ అయిపోయినాయి. మాకు ఈ ట్రిప్ మొత్తంలో ఎంజాయ్మెంట్ అనేది ఈ ప్లేసులు కవర్ చేయడం కాకుండా ఈ కార్ జర్నీ మాత్రం హైలైట్ ఉంది. ఇదే మాకు మస్తు అనిపిస్తుంది. ఇట్లా రోడ్ పక్కన ఆపుకునుడు, సిలిండర్ పెట్టుకుని వండుకునుడు, ఇట్లా కర్రీలు వండుకొని తినుడు, ఇది మాత్రం వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇదైతే. సో ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతే. ఇంకా వ్లాగ్ అయితే ఏం రికార్డ్ చేయట్లేదు ఇక్కడ నుంచి, ఎందుకంటే మొత్తం రోడ్ జర్నీ అవుతుంది. టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. ఇందాకే తిని బయలుదేరుతున్నాం. కోల్కతా అయితే ఇంకా 150 కిలోమీటర్స్ అవుతుంది. నాకు తెలిసి 7:30 వరకు కోల్కతాలో ఉంటాం. ఒక 3 అవర్స్ జర్నీ తర్వాత మేమైతే కోల్కతా అవుట్స్కట్స్కి అయితే రీచ్ అయినాం. అక్కడే ఒక పెట్రోల్ బంక్ చూసుకొని అయితే పడుకున్నాం. రేపు మార్నింగ్ ఫ్రెష్గా కోల్కతా కవర్ చేసుకోవచ్చు అని చెప్పి. సో నెక్స్ట్ వీడియోలో కోల్కతా మొత్తం కవర్ చేయబోతున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.